ఉప్పుల సంతోష్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఈ నోటిఫికేషన్ దేని గురించి అంటే, ప్రముఖ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి వెళ్ళి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంది, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, దానిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్లేస్ ఏంటి, హెచ్ఆర్ నెంబర్ ఏంటి, శాలరీ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏం చేసినా ఎందుకు చేస్తున్నారని కొంచెం కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు యూజ్ కాకపోతే జాబ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఒక షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ. మిగతాదంతా స్క్రీన్ పైన చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే నోటిఫికేషన్ ఏంటంటే, రాన్స్టెడ్ కంపెనీ నుంచి అయితే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇక దీనిలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందంటే, మనకు దగ్గరగా ఇక్కడ ఇది చూడండి, 23 days ఎగో ఇది పోస్ట్ అయితే కావడం జరిగింది. ఇప్పటి వరకు 309 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అంటే 309 అప్లికేషన్లు అయితే ఇందులో రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసిన ఎక్స్పీరియన్స్ అయితే 1 year అడిగిండు. టోటల్ వేకెన్సీస్ అయితే మనకి ఒక 200 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కరీంనగర్కు వేకెంట్ ఉంది, వరంగల్కి వేకెంట్లో ఉన్నవి, హైదరాబాద్కి సంబంధించి కూడా వేకెంట్లోనే ఇది ఉండడం జరిగింది. ఇక శాలరీ ప్యాకేజ్కి వస్తే 1,50,000 నుంచి వెళ్ళి 2,75,000 పర్ యానం శాలరీ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. లొకేషన్ మనకు జాబ్ వచ్చేసి అయితే క్రెడిట్ కార్డ్కు సంబంధించి క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి అన్నారు. ఇందులో గుడ్ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మనకు కొన్ని క్రెడిట్ కార్డ్స్ సంబంధించి టార్గెట్స్ అయితే కామన్గా ఇవ్వడం జరుగుతుంది. దానిలో మనం టార్గెట్ కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది తెలుగులో ఉంటే చాలు అని చెప్పేసి అయితే వాళ్ళు మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చిర్రు. ఇది వెరీ రీసెంట్గా నౌకరీ యాప్లో అయితే పోస్ట్ కావడం జరిగింది. నేను ఈ వీడియో లింక్ అయితే ఇస్తాను. మీరు ఇది ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ అయితే ఓకే, లేదంటే మీరు మీ నౌకరీ యాప్ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒక లుక్ వేస్తే కనుక హెచ్ఆర్కి సంబంధించి ఈ నెంబర్కి అయితే రెజ్యూమ్ పంపించండి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కరణ్ అనే హెచ్ఆర్ఈనే 8125477788 అనే నెంబర్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది జాబు. దీనికి సంబంధించిన వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఈ జాబ్ మీకు నచ్చితే ఓకే, మీకు ఈ జాబ్ కనుక నచ్చకపోయినా, ఇది మీకు ఈ క్రెడిట్ కార్డ్ సేల్స్లో ఏం చేస్తానులే అని మీరు ఫీల్ అయినా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు జాబ్ సీకర్స్ ఉంటారు, వాళ్ళకైతే కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే యూజ్ అని మెసేజ్ చేయండి. ఒకవేళ యూజ్ కాదు అనిపిస్తే అదే మెసేజ్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీలైనంత వరకు లైక్ ఆర్ డిస్లైక్ మీ ఒపీనియన్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ నోటిఫికేషన్. బాయ్.